బాబాయ్ గారు ఏంటి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎదరగాళ్ళు రావటం, రేకులు ఊగుతున్నాయి. ఊగుతుంటే మాకు అనుమానం వచ్చి నిన్న సాయంకాలమే రమ్మని చెప్పి అధికారులు చెప్పారు. పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ ఉండొద్దు, మీరు ఇది బాగలేదు, ఇటు నీళ్లు వచ్చేస్తున్నాయి, అటు పొలాల్లోంచి నీళ్లు వస్తున్నాయి అని చెప్పి మాకు చెబితే మేము నిన్న రాత్రే వచ్చి ఇక్కడే ఉన్నాం. ఉండకానించి వాళ్ళే టిఫిన్ కానీ భోజనం కానీ మొత్తం సదుపాయాలు వాళ్ళే చూస్తున్నారు. పర్వాలేదు, బాగుంది. అది అంటే మీరు రాత్రి వచ్చానన్నారు కదా, రాత్రి భోజనం పరిస్థితి ఏంటి? లేదంటే ఉదయం టిఫిన్ కానీ తర్వాత మధ్యాహ్నం భోజనం కానీ ఇప్పుడు కానీ ఏంటి? ఉదయం టిఫిన్ పెట్టారు, పర్వాలేదు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇళ్లకాడికి వెళ్ళి చూసుకుంటే ఎట్లా ఉన్నాయి అంటే కొన్ని కదులు ఉన్నాయి, రేకులు అయ్యి కొన్ని కదులు ఉన్నాయి. రావటమే మాకు మంచిదయ్యింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అధికారులు ఎలా ఉన్నారు? మీతో ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, చూడాలి కాబట్టి చూస్తున్నారు, అలా ఉన్నారు ఎవరైనా? అలాంటిదేమి లేదు. మామూలుగా వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరామర్శించిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఎలా ఉంది, ఏంటి మీ పొజిషన్ ఎలా ఉంది, మీరు ఇక్కడికి వచ్చారు, మీకు టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి అని ఒకళ్ళు వచ్చి అడగటము, ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే ఉండండి, ఇటు బయటికి వెళ్ళొద్దు మీరు అని కూడా చెప్తున్నారు. గతంలో ఎన్నోసార్లు వర్షాలు పడ్డాయి, ఎన్నోసార్లు మనకు తుఫాన్లు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఈ విధంగా ముందస్తు చర్యలు ఈ విధంగా ముందుగా తీసుకురావటం, లేదంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడం గతంలో ఉన్నాయంటారా? గతంలో చేతికి లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తుఫాన్ అన్న కానించే మనకి ముందే వచ్చి ఇళ్ళకొచ్చి చెప్పారు. ఇంటింటికి వచ్చి అయ్యా తుఫాన్ వస్తుంది, మీరు ఇక్కడ ఉంటే మీ అన్ని రేకుల చెడ్లు పాతిళ్ళు లాగా ఉన్నాయి, మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతారు, మీరు లూడ్దు హై స్కూల్ కాడికి రండి, అక్కడే ఉండండి, మీకు టిఫిన్లు భోజనాలు అంటారా మేము ఏర్పాటు చేస్తాం, మీకేం బాధ లేదని చెప్పి మాకు చెప్పారు. చెప్పిన విధానంగానే వాళ్ళు చూసుకోవడం కానీ, మనల్ని వచ్చిన వాళ్ళని పరామర్శించడం కానీ, మంచిగా మాట్లాడటం కానీ బాగుంది. మొత్తంగా అంటే ఈ అంశంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి? ఇట్లా చేయటం అనేది బాగుంది. ఇలా చేయటం వల్ల మంచిదన్నమాట. కాకపోతే పెద్దోళ్ళు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, మాట్లాడారు, మీకేం కావాలి, ఏంది మీ ఇబ్బందులు ఏంటి, మీకేంటి పరిస్థితి అని చెప్పి అన్నీ అడిగారు. మా పేర్లు రాసుకున్నారు, మా ఆధార్ కార్డులు అన్నీ రాసుకొని అన్ని విమర్శగా అడిగి వెళ్ళారు. దాంట్లో ఏ లోటు లేదు.